ఈ 2-3 రోజులకెళ్ళి ఒక వివాదం నడుస్తుంది తెలంగాణ తల్లి గురించి. మన తెలంగాణ తల్లి అంటే ఇప్పుడు మనకు ఒక ఇమాజిన్ మనకు అంటే రెగ్యులర్గా చూడొచ్చే వాళ్ళకి కాకపోయినా ఏ సందర్భంలో కనిపిస్తుంది మనకు ఒక ఇలా కురులు విరబూసుకొని ఒక కిరీటం పెట్టుకొని. అయితే ఇప్పుడు ఏమంటున్నారంటే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ కనుక వస్తే మేము తెలంగాణ తల్లిని ఇలా రూపొందిస్తున్నాం అనేది కొన్ని మాత్రమే సిమిలర్, ఒక బొట్టు ఇట్లాంటి మాత్రం, రిమైనింగ్ ఏంది ఒక చేతి గుర్తు, ఇది ఆశీర్వాదము, ఒక నార చీర, కురులు విరబూసుకునే బదులు ఒక సిగ, ఇట్లా ఏంటంటే ఈ మార్పు అంటే ప్రభుత్వాలు మారుతున్న కొద్దీ ఇలాంటివి మార్చడం కరెక్టా, దాన్ని ఉంచడం కరెక్టా, ఈ చర్చ ఒక బలంగా జరుగుతుంది. మీరేమంటారు? ఎందుకంటే నాకు తెలిసి అందులో మీది ఖచ్చితంగా ఏదో ఒక వేలో కాలో హస్తమో ఏదో ఉంటుందని నేను అనుకుంటున్నాను. దాని గురించి ఒక్కసారి చెప్పండి. నిజానికి తెలంగాణ తల్లి డిజైన్ గురించి చర్చ జరుగుతున్నప్పుడు ఒక ఆర్టిస్ట్ మిత్రుడు నా దగ్గరికి వచ్చాడు. వచ్చి నేను ఇట్లా తెలంగాణ తల్లి డిజైన్ చేస్తున్నాను నేను, అంటే ఆల్టర్నేటివ్ కింద మనం ఇప్పుడు తెలుగు తల్లి అని ఒకటి అన్నారు కదా, తెలుగు తల్లి అంటే అది ఇద్దరికి తల్లి అన్నట్టుగా వాళ్ళు చెప్పేవాళ్ళు. అట్లా కాదు, మన ఈ తల్లిని సెపరేట్గా మనల్ని రిప్రజెంట్ చేసే విధంగా ఏమైనా తీర్చిదిద్దాలంటే ఏం చేయాలి అని అంటే, కొంతవరకు అయితే ఇప్పుడు ఎవరైనా జనరల్గా చేసేది ఏంటంటే ఆ రిప్లికా తీసుకొని కొన్ని ఐకాన్స్, కొన్ని సింబల్స్ అవి మారుస్తారు. ఎవరైనా కూడా చేసేది ఏంటంటే మరి అటువంటి తీసుకున్నప్పుడు సరే కిరీటము ఇవన్నీ మనకు ఒక ఐడియల్ షేప్ అనేది మనం ఎప్పుడు అంటే ఇది మన ఇంట్లో పెట్టుకునేదో లేకపోతే ఇంకేదో ఆర్ట్ ఫామో ఏదో కాదు ఇది. ఎందుకంటే ఇది ప్రజలకు సంబంధించింది కనుక ఏదైనా ఒక మన జెండా లాగా, మన ఒక జాతీయ చిహ్నం 4 సింహాల్లాగా ఏదైనా ఒక హుందాగా ఒక మంచి దీంతో ఉండాలి, గంభీరంగా ఉండాలని ఎవరైనా అనుకుంటారు. తర్వాత ఇప్పుడు ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఇప్పుడు ఏదో టీఎస్ అంటాము, టీజీ అంటాము అని అలాంటివి కూడా వచ్చింది. అదే సందర్భంలో ఇది కూడా వచ్చింది. సో ఆ రోజు మరి అది ఇప్పుడు చాలామంది క్లెయిమ్ చేసుకుంటున్నారు, కానీ అట్లా కొంచెం పేదగా ఎందుకు ఉండాలి అనేది ఇష్యూ వచ్చింది. అప్పుడు వచ్చి కాదు అట్లా ఉండకూడదు, కావాలని పేదగానో లేకపోతే సబ్బండ వర్గాలు ఆమోదించే విధంగా సబ్బండ వర్గాల జీవితాన్ని దాంట్లో ప్రతిధ్వనించే విధంగా ఉండాలి. కానీ తెలంగాణ తల్లి అంటే రిచ్గా ఉండి వడ్డానాలు పెట్టుకొని మెడకు నగలేసుకొని దగదగలాడి పట్టుచీర కట్టుకొని అనేది ఒక డిస్కషన్ నడిచి ఇప్పుడు వాళ్ళు ఒక నమూనాని వాళ్ళు ఇప్పుడు తయారు చేయించడం జరుగుతుంది. సబ్బండ వర్ణాలు అయినా కూడా నేను ఏమంటానంటే అందరికీ అందరి లక్ష్యం ఒకటే ఉంటుంది. ఎట్లా అంటే సబ్బండ వర్ణాలైనా కూడా కొంచెం స్థితిమంతులైతే ఓ పట్టు చీర కట్టుకుందాము, వడ్డానం పెట్టుకుందామని అనుకుంటారు. నేను ముతక చీరలు కట్టుకుంటాను, వడ్డానం పెట్టుకోను అని ఎవరు అనుకోరు. అంటే ఒక ఐడియల్ తీసుకుంటాం మనం ఎప్పుడు కూడా. ఐడియల్ తీసుకోకుండా ఇప్పుడు అంత పెద్ద మనం ఇప్పుడు దేశమాత అంటే చాలా రిచ్గా ఉండాలని ఒక కాన్సెప్ట్ వస్తుంది ఎవరికైనా కూడా. పేదగా చేస్తే ఏమిటి ఇది దేనికి రిప్రజెంట్ చేస్తుంది అని వస్తుంది. సబ్బండ వర్ణాలని రిప్రజెంట్ చేయకూడదు అని నేను అనడం లేదు. కాకపోతే మనం ఒక ఐడియల్ పెడతాం ఎప్పుడైనా కూడా. ఒక విగ్రహం అంటే ఒక ఐడియల్. అది ఇప్పుడు ఒక విగ్రహానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. అవి ఎట్లా పెడతాము? ఇప్పుడు విష్ణుమూర్తి అని అంటే ఓ గద ఉంటుంది, ఓ చక్రం ఉంటుంది, ఇంకేదో ఉంటుంది. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, మిత్రుడు వచ్చాడు అడిగినప్పుడు అప్పుడు నేను షేర్ చేసుకున్న ఒపీనియన్. తర్వాత ఇప్పుడు యథావాత గ్రేట్ మెన్ థింక్ లైక్ అంటారు కదా, అందులో ఆ గ్రేట్ మెన్లో నేను కూడా ఉన్నాను. ఏమైందంటే తనకి చెప్పాను నేను, ఇప్పుడు ఈమె చేతిలో వరికంకి ఉంది, ఇవి కలశం ఉంది, ఇదేమో నదులకు సంబంధించి, ఇదేమో దీనికి సంబంధించి మన ఇష్యూ అది, అన్నము నీళ్ళు ఇదే సమస్య కనుక దీన్నే మార్చేయాలి మనం మొదలైతే అని చెప్పేసి, ఇది ఇక్కడైతే మనం మొక్కజొన్న కంకి పెట్టి ఇక్కడ బతుకమ్మ పెడితే ఈ రెండు కూడా స్పెసిఫిక్గా తెలంగాణ ఐడెంటిటీ అవుతాయి. ఎందుకంటే మనం చాలా వరకు గటక తినేవాళ్ళము, మనం రైస్ అనేది అంత కొత్తగా వచ్చిన అలవాట్లో భాగము, ఏదో షాని అంటారు కదా, అట్లా షానిలో భాగంగా ఇదంతా వచ్చింది అని అన్నాము. తర్వాత అది కాదు అది వేరే వాళ్ళు ఎవరో డిజైన్ చేశారు, ఇట్లయింది అట్లయిందని. సేమ్ మొత్తం మీద ఏంటంటే ఒక రకంగా అదే రకమైన ఇది వచ్చినప్పుడు సీదా సాదాగా ఉంటే అట్లా ఉండకూడదు, ఎందుకు ఉండాలి సీదా సాదాగా అనేది ఒక క్వశ్చన్ వచ్చింది. మొదట్లో అదే అనుకున్నారంట, అంటే సింపుల్గానే చేశారు. చేసిన తర్వాత ఎందుకు ఉండాలి, ఇప్పుడు అందరికీ ఏదో హ్యాపీగా ఉందామని ఒక హ్యాపీనెస్నే ఐడియల్గా పెట్టుకుంటారు. ఇక్కడ అంటే నేను అనేది దీన్ని ఒక సబ్బండ వర్ణాల ఇష్యూగానో ఇంకో ఇష్యూగానో చూడడం సరైన పద్ధతి కాదనేది నా ఉద్దేశం అన్నమాట. ఎందుకంటే ప్రతిదీ ఒక యాంగిల్లో చూడడం అలవాటు చేసుకుంటే అంటే అటు ఆలోచించొద్దు, వాళ్ళ విముక్తి గురించి. ఇంకొకటి కూడా ఉందండి, కరెక్ట్. ఆ రోజు అనుకున్నారు, రకరకాల చాలా మంది ఆలోచించుంటారు, మేధావులు పెట్టున్నారు, ఓకే బస్. ఫర్ సపోజ్ మీది అనుకున్నారు, మీరు 5 ఏళ్ళ తర్వాత ఇంకో బీజేపీ వస్తే అదే
ఇది దీని రాజకీయాలకు అనుగుణంగా మలుచుకుంటూ పోవడం అనేది సరైనదేనా? ఒక ఐడియల్ అయింది, వచ్చింది తెరపైకి. అనుకున్నాం నీళ్లు నిధులు నియామకాలు మన తెలంగాణ కావాలనుకున్నాం, వచ్చింది. ఒక తెలంగాణ తల్లి అంటే ఇట్లా ఉంటుంది అనేది ఒకటి మీరు అన్నట్టుగా అర్థమైంది. కానీ పార్టీలకు అనుగుణంగా పాత్రల్ని మార్చినట్టుగా ఇక్కడ ఒక ఐడియల్ని మార్చడం అనేది ఎంతవరకు సబబు అనేది కూడా చాలామందిలో ఒక చర్చ. అది ముఖ్యంగా ఏంటంటే పార్టీలు మారినప్పుడల్లా వీటిని ఐకాన్స్ని వీటిని మార్చాలని అనుకునే ఆలోచనే తప్పు ఫస్ట్ అసలు. తర్వాత అందులోంచి ఏదో ఒకటి బయటకు లాగడానికి ట్రై చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. అది ఎట్లా అంటే కాంట్రవర్సీ చేయాలి కనుక దీన్ని కాంట్రవర్సీ చేయాలి. ఎందుకంటే అనాలోచితంగా తయారైన విగ్రహం ఏమి కాదు అది. ఇప్పటికి అప్పటికప్పుడు ఏదో ఎవరో ఒకరు అనుకొని ఏదో చేసిన విగ్రహం ఏమి కాదు. ఇన్నాళ్ళ బట్టి మనం సుమారు 8-10 ఏళ్ల నుంచి దాని గురించిన అందరికీ ప్రజలందరికీ తెలుసు. తర్వాత ఊరూరా కూడా పెట్టారు, ఊరూరా విగ్రహాలు కూడా పెట్టారు. సేమ్ ఈ విగ్రహాలు పెట్టారు, అమరవీరుల విగ్రహాలు, అమరవీరుల స్తూపాలు ఇదే నమూనాలో పెట్టారు. ఎక్కాదగిరి చేసింది ఉంది కదా, అట్లా రేకులుగా ఉండే తెలంగాణ స్తూపం ఉంది కదా, అవి కూడా ఊరూరా పెట్టారు. ఇప్పుడు అది అలా ఉండకూడదు, ఇలా ఉండాలి, ఇలా వంగి ఉండాలి, రైట్ సైడ్ దీనికి ఒక స్తంభం ఉండాలి, లేకపోతే ఇట్లా ఉండాలి, లేదా ఒక చెయ్యి ఉండాలి అని అంటే రోజు రోజుకి మార్చుకునేటివి కాదు. వాటికి ఎంతో కొంత మనం ఒక ఏమంటారు దాన్ని, దానికి గౌరవం, దానికి ఇవ్వాల్సిన గౌరవం దానికి ఇవ్వాలి. మన జెండా గౌరవం ఇస్తాం మనం. ఎందుకంటే చాలా పోరాటం తర్వాత, మనం స్వాతంత్ర పోరాటం తర్వాత మన రిపబ్లిక్గా ఏర్పడ్డప్పుడు మన జెండా ఏం ఉండాలంటే ఇట్లా ఉండాలి, ఈ చక్రం ఉండాలి. నిజమే, అది ఏ రోజుకి ఆ రోజు మార్చుకునేవి కావు ఇవి. ఎందుకంటే చాలా అంటే మార్చకూడదా అంటే అది వేరే విషయం. అది ఇప్పుడు మార్చకూడదా అనే ప్రశ్నకు సమాధానం ఎవరు ఇవ్వలేరు. మార్చకూడదని మాత్రం చెప్పగలరు. ఎందుకు మార్చకూడదు, మేము మారుస్తాము అంటే ప్రభుత్వం మారినప్పుడల్లా జెండాలు మారుతాయి, లేకపోతే గుర్తులు మారుతాయి, లేకపోతే ఇంకోటి మారుతాయి అని అంటే అది అంత బాగుండదు అది. ఎందుకంటే ఏదో పెద్ద విప్లవాత్మకమైన మార్పులు వచ్చినప్పుడు జెండాలు మారుతాయి. ఎక్కడైనా కూడా పెద్ద సమూలమైన మార్పులు వచ్చినప్పుడు, పార్టీలు వచ్చినప్పుడు మారినప్పుడల్లా కూడా డిసైడ్మెంట్ చేయడం అనేది కూడా అది ప్రజలామోదం లేకుండా, సరే ఒకటి వచ్చింది ప్రజలామోదం లేకుండా మేము ప్రతిసారి తెలంగాణ తల్లి లాంటి ఐడియల్ని ఊకే మార్చుకుంటూ పోతామంటే ఇది ఒక వేద అవమానించినట్టే కదా. ప్రజలు ఎవరికి అధికారం ఇస్తే వాళ్ళ అధికారంలోకి వస్తారు. దాన్ని మార్చుకుంటూ వాళ్ళు మాకు వచ్చింది కనుక మేము ఇవాళ మారుస్తాము, రేపు మారుస్తాము, ఇది తీసి ఇంకోటి పెడతాము, అది తీసి ఇంకోటి పెడతాము అనుకుంటూ పోతే ఇప్పుడు అక్కడ ఏమైంది, మీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ అంటే హస్తం అంటారు, మీరు ఒక చెయ్యి ఇట్లా పెట్టారు, ఏంటి ఇక్కడ ఇది ఆశీర్వాదం అంటున్నారు. చూసే వాళ్ళకి ఏమర్థమవుతుంది, చేయి గుర్తుతారు. రేపు సపోజ్ బీజేపీ అనుకో అంటే కమలం పెడతారా చేతి మీద, అంటే ఇది కింద కమలం పెడతాము, కమలంలో ఉంటుంది కమలం అంటే అక్కడి నుంచే లక్ష్మీదేవి పుట్టుకొచ్చింది కాబట్టి అంటే ఇది ఎంత అంటే ప్రజల, ఇవి పార్టీకి అతీతమైన సింబల్స్. ఫస్ట్ అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇవి పార్టీకి పరిపాలనకి వీటికి సంబంధించిన వ్యవహారాలు కాదు ఇవి. ఎందుకంటే అవి ఒక హై ప్లేన్లో వాటిని చూస్తాం మనం, వాటిని అలాగే చూడాలి అంతే. ఇక దాన్ని ప్రతిరోజు దాన్ని మార్చాలని, లేకపోతే ఇది ఫలానా వాళ్ళు టైంలో చేశారు కనుక మనం ఇంకేదో చేయాలని అలా అనుకోవడం మాత్రం సరైన ఆలోచన కాదు. ఇప్పుడు బతుకమ్మ ఉండడం అనేది, బతుకమ్మ అనేది మన తెలంగాణలో ఈ రోజు కాదు, ఒక విధంగా చెప్పినప్పుడు నుంచి అంటే మనం మాట్లాడుకోవాలంటే వాళ్ళ వర్షన్లో ఇప్పుడు ఈమె బ్రాండ్ అంబాసిడర్గా ఉంది, దీన్ని కవిత ఓన్ చేసుకుంది కాబట్టి దాన్ని తొలగించాలనేది మైండ్లో ఉండొచ్చు రాజకీయంలో. కానీ ఇది ఎప్పటి నుంచో ఉన్న బతుకమ్మ ఎప్పటి నుంచో ఉంది కదా. సో కాబట్టి ఈ రోజు బతుకమ్మ అనేది మన తెలంగాణ సింబల్ కాదు కదా, అది ఎప్పటి నుంచో మన వాళ్ళు నాకు తెలిసి చెప్తారు. ఒకటి బతుకమ్మ, ఒకటి ఒడిబియ్యం, ఒకటి ఎక్కడా లేవు అంటారు. ఒడిబియ్యం కూడా లేవంటారు. అంటే మరి నాకు వడిబియ్యం అనేది పర్టికులర్గా అంటే వేరే దగ్గర మన పక్క రాష్ట్రం చూసుకున్నా అది ఒక డిఫరెంట్ జోన్, కానీ ఇక్కడ పర్టికులర్గా ఉన్నట్టు పుట్టింటి నుంచి ఒక సారె వెళ్ళాలన్నా, పుట్టింటి నుంచి ఒక వడిబియ్యం వెళ్ళాలన్నా, ఇది నిజంగా చెప్పాలంటే తెలంగాణలోనే బాగా ఉంది అర్థం కూడా. వడిబియ్యము బతుకమ్మ అనేది ఇక్కడే. ఇప్పుడు మనకు దసరా బతుకమ్మ ఇంపార్టెంట్, మనకి ఇంపార్టెంట్. ఇప్పుడు అక్కడ ఆంధ్ర ప్రాంతంలో సంక్రాంతి పండుగ ఎట్లయితే ఇంపార్టెంట్. ఇప్పుడు అంటే చాలా మంది తెలియక ఫోన్ చేసి అడుగుతున్న వాళ్ళలో ఈ చెయ్యి పెట్టి ఆశీర్వాదం ఏంది, దేవత కాదు కదా. జనరల్గా ఆశీర్వాదం ఇచ్చే వాళ్ళు ఎవరు, దేవుళ్ళు దేవతలు ఆశీర్వాదం అనుకుంటాము. ఓ చెయ్యి అంటే పార్టీలకు అతీతంగా, మీరు అన్నట్టు ఇందాక పార్టీలకు అతీతంగా ఉండాలి, కానీ మళ్ళీ మీరు తీసుకొచ్చి ఇక్కడ పార్టీ గుర్తులు పెట్టుడేంది అనేదే కదా ఇప్పుడు చర్చ అంతా జరుగుతుంది. అసలు ఫస్ట్ పార్టీ మారినప్పుడల్లా మారుస్తామని అనడమే సరికాదు, ఫస్ట్ విషయం అది. తర్వాత బతుకమ్మ అంటే మన దసరా పండుగ ఉంది కదా, మన దసరా పండుగను అందరూ బతుకమ్మ పండుగ అంటారు. ఊర్లలో దసరా పండుగ అనే మాట ఇప్పుడు కొంచెం చదువులు బాగా ఎక్కువైపోయి ఉద్యోగాలు చేస్తూ దసరా సెలవులకు పోతామని అంటున్నారేమో, సెలవుల విషయంలో వాడుతున్నారేమో ఆ పేరు. కానీ అందరూ ఆడపిల్లలు అందరూ ఏమంటారు బతుకమ్మ పండుగ వస్తుంది దాని గురించి అనే. ఈ బతుకమ్మ అనేది మనకు ఒక సింబల్. రేపు ఎవరో వచ్చేసి బతుకమ్మ కాదు ఇంకొకటి అంటారు. సో అది కాదు.
ఈ రాజకీయ కోణంలో మన ఐకాన్స్ని మన సింబల్స్ని ఆలోచించడమే సరైన భావన కాదు. మారుస్తామని అనుకోవడం కూడా సరైన భావన కాదు. తర్వాత ఈ విగ్రహం తీసి ఆ విగ్రహం పెట్టు వద్దు. ఇవన్నీ ఎందుకనంటే గతాన్ని మనం సరిదిద్దలేం, గతంలోకి వెళ్ళి దాన్ని మార్చలేం. మనం గతంలోకి వెళ్ళిపోయి ఏదో జరిగింది కనుక మేము దాన్ని మళ్ళీ సరిదిద్దుతాము అని అనొద్దు. ఎందుకనంటే అప్పుడు ఎప్పుడో రష్యాలో రెవల్యూషన్ అప్పుడు విగ్రహాలు కూలగొడుతుంటే లెనిన్ అన్నాడంట, అట్లా కాదు, అట్లా మనం చరిత్రను మాత్రం మనం వెనక్కి వెళ్ళి ఏం మార్చలేం కదా, వాళ్ళు అప్పుడు పెట్టారు, వదిలేయండి వాటిని, మనం కొత్తవి పెట్టుకుందాం. ఈ ఆలోచనలోనే ఉండాలి. అలా కాకుండా మేము ఏదో మారుస్తామని అంటే మంచి పద్ధతి కాదు అది.